హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు, నేను యూఎస్కి రావడం జరిగింది. ఇక్కడ యూఎస్ ట్రే చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసినాము. చేసింది నేను కాదు, ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్. మా హస్బెండ్ ప్రిపేర్ చేసినారు. ట్రే చికెన్ బిర్యానీ యూఎస్ఏలో ఎలా ప్రిపేర్ చేస్తారో ఆ స్టైల్లో ప్రిపేర్ చేసినారు. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. మా ఇంట్లో చిన్న పార్టీ ఉండింది, కొందరిని మేము ఇన్వైట్ చేసినాము. సో ఇలా అంతా ప్రిపేర్ చేయడం జరిగింది. ఓవెన్లో ప్రిపేర్ చేసినాము. ఆ ప్రిపరేషన్ ఎలా చేసినాము ఇదంతా ఈరోజు మన ఛానల్లో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, చూసేసేయండి. దీంతో పాటే కొద్దిగా వెజ్ బిర్యానీ అది కూడా చేసినాము. అదంతా నేను ఈరోజు మన ఛానల్లో చూపిస్తాను, చూసేసేయండి. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆల్ క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ రామ్మోహన్. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మార్నింగే వెళ్ళి బిర్యానీకి అవసరమయ్యే చికెన్ని ఇలా తీసుకొచ్చారు. మొత్తం హోల్ చికెన్ తీసుకున్నారు. 3 kgs ఆఫ్ రైస్కి 2.5 kg చికెన్ అయితే సరిపోతుంది. మొత్తం హోల్ చికెన్ అంతా ఇలా తీసుకొని మనం వీటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. లెగ్ పీస్ సపరేట్గా అండ్ దెన్ బిర్యానీ పీసెస్ సపరేట్గా కట్ చేసుకోవచ్చు అని ఇలా హోల్ చికెన్ తీసుకున్నారు. 3 kgs ఆఫ్ రైస్కి 2.5 kg చికెన్ అయితే కరెక్ట్ మెజర్మెంట్. మళ్ళీ మనం స్పైసెస్ అవి యాడ్ చేస్తాం కాబట్టి ఇది కరెక్ట్ మెజర్మెంట్. అన్నీ కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా యాడ్ అవుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిర్యానీకి మనం ఒక స్పెషల్ మసాలా ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్, బిర్యానీ మసాలా పౌడర్. దీన్ని ఈ ట్రే బిర్యానీలో యాడ్ చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా చాలా బాగుంది. ఇది ప్రిపేర్ చేసేటప్పుడే ఒక మంచి ఫ్లేవర్ వచ్చిందనమాట. మనం దీన్ని చికెన్ బిర్యానీలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. మేము ట్రే బిర్యానీకి ఈ మసాలా పౌడర్ని యూస్ చేసినాము. ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. 2 inches ఆఫ్ దాల్చిన చెక్కని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాల్సి ఉంటుంది. 3 teaspoons ఆఫ్ లవంగం తీసుకోవాల్సి ఉంటుంది. 3 teaspoons ఆఫ్ మిరియాలను తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా బ్లాక్ ఇలాచీని తీసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ ఇలాచీనైనా తీసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ ఇలాచీ ఉంది, అందుకనే అది ప్రిఫర్ చేసినాను. 4 teaspoons ఆఫ్ ధనియాలను తీసుకోవాల్సి ఉంటుంది. 2 spoons ఆఫ్ జీలకర్రని తీసుకోవాలి. కొద్దిగా బిర్యానీ ఆకుని తీసుకోవాల్సి ఉంటుంది. 5 బిర్యానీ ఆకుల్ని తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని లైట్గా ఫ్రై చేసి ఈ కన్సిస్టెన్సీ అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాల్సి ఉంటుంది. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోవాల్సి ఉంటుంది. ట్రే బిర్యానీకి ఇది చాలా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఈ బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అండ్ దెన్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనము పాటించాల్సిన ఒక చిన్న టిప్ ఏంటంటే ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసేటప్పుడు మాడిపోకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఫైన్ పౌడర్గా బిర్యానీ ప్రిపరేషన్కి ఎప్పుడు ఫ్రెష్ ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం తెల్లగడ్డ పేస్ట్ని ప్రిఫర్ చేయండి. అల్లం తెల్లగడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఇందులో ఒక చిన్న టిప్ చెప్తాను. ఇందులోకి 1/2 teaspoon ఆఫ్ పసుపు యాడ్ చేసినట్లయితే ఇది ఒక 1 week పాటు ఫ్రెష్గా ఉంటుంది. దాంతోపాటే 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన దానివల్ల ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఒక 1 week పాటు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం అవసరమైతే రిమైనింగ్ అనదర్ కుకింగ్ ఐటమ్స్కి మనం యూస్ చేసుకోవచ్చు. వీటిని మిక్సీ పట్టాల్సి ఉంటుంది.
బిర్యానీకి అవసరమయ్యే విధంగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బిర్యానీకి అవసరమయ్యే విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాము. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఇలా 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన దానివల్ల మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకి బాగా పడతాయి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని 3 to 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా యాడ్ చేయడం వల్ల ముక్కలకి ఈ మసాలా పౌడర్ అంతా బాగా మనము కుక్ చేసేటప్పుడు బాగా యాడ్ అయ్యి ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది ఓన్లీ ముక్కలకి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ని 2.5 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1.5 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ టేస్ట్కి తగినట్లు కొద్దిగా చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. 1.5 టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. కర్డ్ యాడ్ చేసిన దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా స్మూత్గా అవుతుంది అన్నమాట చికెన్. 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం యాడ్ చేసిన స్పైసెస్ అన్నీ చికెన్ ముక్కలకి పట్టేటట్లు ఇలా అంతా చేత్తో వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కర్డ్ యాడ్ చేసినాం కాబట్టి, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసినాం కాబట్టి స్పైసెస్ అన్నీ ముక్కలకి బాగా పడతాయి. ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 to 4 మినిట్స్ పాటు ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ని ఒక 1 అవర్ పాటు అలా పక్కన పెట్టేయాల్సి ఉంటుంది. సో దట్ మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా యాడ్ అవుతాయి. బిర్యానీ ప్రిపరేషన్కి అవసరమయ్యే రైస్ని తీసుకున్నాను. ఇలా 3 kgs ఆఫ్ రైస్ తీసుకొని వీటిని 1 అవర్ పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. 3 kgs ఆఫ్ రైస్కి 2.5 kg ఆఫ్ చికెన్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అంతా పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. బిర్యానీకి అవసరమయ్యే మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటే 2 మీడియం సైజ్ టమోటాలని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ని టమోటాని ఫ్రై చేసుకుని తర్వాత మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ కొద్దిగా చల్లారింది అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటే ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మెత్తటి పేస్ట్ లాగా. టమోటాలు మెత్తగా మగ్గినాయి అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి కన్సిస్టెన్సీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని టమోటాలని ఆనియన్స్ని బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మెత్తటి పేస్ట్ లాగా. ఆనియన్ టమోటా కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉంటే సరిపోతుంది. వీటితో పాటే కొద్దిగా జీడిపప్పుని ఇలా ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకొని రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈ రేషియోలో ఉంటే సరిపోతుంది. జీడిపప్పులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా బ్లెండ్ చేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని
ప్యాన్ కొద్దిగా హీట్ అయింది అని అనిపించిన తర్వాత అందులోకి 3 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్తో పాటే 3 టీ స్పూన్స్ ఆఫ్ గీ కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ గీ కన్సిస్టెన్సీ కొద్దిగా హీట్ అయింది అని అనిపించిన తర్వాత ఇందులోకి కొద్దిగా లవంగంని అండ్ దెన్ కొద్దిగా దాల్చిన చెక్కని ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కొద్దిగా హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాడిపోకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు 2 స్పూన్స్ ఆఫ్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 నుంచి 6 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆనియన్స్ని, అల్లం తెల్లగడ్డ పేస్ట్ని, పచ్చిమిర్చిని. వీటితో పాటు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమోటా కన్సిస్టెన్సీని, కాజు కన్సిస్టెన్సీని ఇందులోకి యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ అండ్ దెన్ చిల్లీ పౌడరు, గరం మసాలా అన్నీ యాడ్ చేసుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కాజు కన్సిస్టెన్సీని యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోకి యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా అంతా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్టేజ్లోనే మసాలాకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ అన్నీ మనం యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అంతా వెల్ మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చివరిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ కుక్ అయింది అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాల్సి ఉంటుంది. చివరిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇలా కన్సిస్టెన్సీని కుక్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న 2.5 kg చికెన్ని ఇలా ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 విజిల్ వస్తే సరిపోతుంది. చికెన్ని ఇలా ఒక బౌల్లోకి కానీ కుక్కర్లోకి కానీ యాడ్ చేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చికెన్ హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. మళ్ళీ మనం ట్రేలో పెట్టినప్పుడు చికెన్ కంప్లీట్గా కుక్ అవుతుంది. చికెన్ ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ కట్టేసి ఈ చికెన్ కన్సిస్టెన్సీని పక్కన పెట్టేసుకొని నానబెట్టుకున్న రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. బిర్యానీ ప్రిపరేషన్కి అవసరమయ్యే 3 kgs ఆఫ్ రైస్ని శుభ్రంగా వాష్ చేసి 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా, వాటిని ఇలా 2 బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ దెన్ షాజీరా, లవంగం, కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీని అంతా ఇలా ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ కన్సిస్టెన్సీని ఒకసారి వెల్ మిక్స్ చేసుకొని రైస్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2 బౌల్స్లోకి ఇలా షిఫ్ట్ చేసుకొని రైస్ని కుక్ చేస్తున్నాము. రైస్ హాఫ్ బాయిల్ అయింది. ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ రైస్ కన్సిస్టెన్సీని అల్యూమినియం ట్రేలోకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవెన్లో పట్టేంతగా ఒక బిగ్ సైజు అల్యూమినియం ట్రేని ఇలా తీసుకొని అందులోకి ఇలా గీని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది గీని. గీ అప్లై చేసిన అల్యూమినియం ట్రేలోకి హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇలా అంతా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ చికెన్ పీసెస్ని యాడ్ చేసి తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంతా చికెన్ పీసెస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా స్ప్రింకిల్ చేసుకోవచ్చు. హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇలా ట్రే అంతా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. 1 లేయర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అల్యూమినియం ట్రేని మనం ఫిల్ చేసేటప్పుడు హాఫ్ బాయిల్ చేసుకున్న చికెన్ని, మసాలా గ్రేవీని, రైస్ని అన్నీ దగ్గరగా పెట్టుకుని మనం ట్రే అంతా ఇలా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ లేయర్ చికెన్తో, సెకండ్ లేయర్ రైస్తో, అండ్ దెన్ మళ్ళీ ఇంకొక లేయర్ చికెన్ పీసెస్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అంతా రైస్ని ట్రే అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ని ట్రే మొత్తం ఫిల్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్జెస్లో, మిడిల్లో ఇలా అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. సో దట్ మనము ఈ బిర్యానీని మనం టేస్ట్ చేసేటప్పుడు మనకి మసాలా ఫ్లేవర్స్ అండ్ దెన్ చికెన్ ముక్కలు ఇవన్నీ టచ్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. మసాలా గ్రేవీ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ బాయిల్ చేసుకున్న చికెన్ని ఇలా అంతా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన కొద్దిగా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకొని అవసరమైతే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ట్రేని కంప్లీట్గా ఇలా హాఫ్ బాయిల్ చేసిన రైస్తో, హాఫ్ కుక్ చేసిన చికెన్తో, అండ్ దెన్ కొత్తిమీరతో, మసాలా గ్రేవీతో అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక అల్యూమినియం ఫాయిల్ని ఇలా పెట్టి ట్రేని కంప్లీట్గా ఇలా అంతా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ట్రేని ఇలా ఓవెన్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము చేసిన రైస్ కన్సిస్టెన్సీకి మాకు 3 ట్రేస్ పట్టినాయి. ఒకటేమో పెద్ద ట్రే, 2 చిన్న ట్రేలు ఇలా అవసరమైనాయి. వీటిని ఇలా అంతా ఓవెన్లో పెట్టేసినాము. ఓవెన్లో పెట్టేసి ఓవెన్కి టైమర్ని మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 అవర్ పాటు సెట్ చేసినాము. ఇలా 1 అవర్ తర్వాత మనకు బిర్యానీ రెడీ అవుతుంది. అనదర్ 2 అల్యూమినియం స్మాల్ ట్రేస్ ప్రిపేర్ చేసినామని చెప్పినాను కదా, అందులో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. బిగ్ అల్యూమినియం ట్రేలో ఎట్లా అయితే సెట్ చేసినామో స్మాల్ అల్యూమినియం ట్రేస్లో కూడా ఇలా రైస్ని, చికెన్ పీసెస్ని ఇలా అంతా యాడ్ చేసి మసాలా గ్రేవీని యాడ్ చేసి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని కుక్ చేసుకున్నాము. ఓవెన్లో 1 అవర్ పాటు టైం సెట్ చేసినాం కదా. రైస్ కుక్ అయిన తర్వాత మనకు ఒక సిగ్నల్ వస్తుంది రైస్ కుక్ అయినట్టు. ఓవెన్ కట్టేసి చేతులకి ఇలా హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని మనం అల్యూమినియం ట్రేని తీసుకోవాల్సి ఉంటుంది. ట్రే ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ గ్లౌజెస్ కంపల్సరీగా వేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అల్యూమినియం ఫాయిల్ని రిమూవ్ చేసి బిర్యానీ ఎలా వచ్చిందో చూసేద్దాం. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టే చెప్పేయచ్చు బిర్యానీ ఎలా వచ్చింది అనేది. మనము హాఫ్ బాయిల్ చేసిన చికెన్ని, హాఫ్ బాయిల్ చేసిన రైస్ని అండ్ దెన్ ఫుల్ మసాలా గ్రేవీని మనం యాడ్ చేసినాము. మనం గరిటెతో బిర్యానీని తీసుకునేటప్పుడే ఆ స్పైసెస్ అన్నీ యాడ్ అయ్యి టేస్ట్ సూపర్గా ఉంటుంది. చూడండి, ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రే చికెన్ బిర్యానీ. యుఎస్లో మోస్ట్లీ ఎక్కువ ఇలాగే ప్రిపేర్ చేస్తారు. మీడియం స్పైసీతో టేస్ట్ చాలా బాగుంటుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ని బట్టే చెప్పేయచ్చు. మీరు చూసినారు, బిర్యానీ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు ఇష్టంగా నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. బాయ్.